రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల సేవాలాల్ తండా గ్రామం బట్టంతల్లా నిద్రిస్తున్న వృద్ధురాలిపై వీధి కుక్క దాడి చేసింది. చంపివేయడం కలకలం లేపింది అని స్థానికులు తెలిపారు. ప్రతిరోజులాగే వ్యవసాయ పనుల నుంచి వచ్చిన కుమారి రాజ్యలక్ష్మికి భోజనం పెట్టి నిద్రించారు. తలుపు గడియ పెట్టకపోవడంతో ఇంట్లోకి చొరవబడిన కుక్క అతి క్రూరంగా వృద్ధురాలిపై దాడి చేశారు. ఆమె శరీరాన్ని ఆరుబయటకు లాక్కొని వచ్చాయి. శరీరాన్ని చిత్రం చేయడంతో రాజ్యలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటనలో తండాలోని ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కుక్కలను కట్టడి చేయాలని, వదిలేస్తే మరింత ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉందని గ్రామస్తులు, అధికారులు వేడుకుంటున్నారు. సంఘటన స్థలానికి ఎస్ఐ గణేష్ చేరుకొని కుటుంబ సభ్యులు ఎలా జరిగిందని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పంచనామా చేసి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి పోస్టు మార్టం తరలించారు. ఇలా వండుకుంటుందా? అంటే నువ్వు ఇక్కడనే తీసుకొస్తావే? అన్నం పెట్టి మళ్ళీ ఇక మనం పని పోతాం కదా, మళ్ళీ పార్టీలు వచ్చింది, మళ్ళీ పార్టీలు మళ్ళీ తీసుకొచ్చి ఎన్ని గంటలకు రాత్రి సింపుల్ వచ్చి మన టైం చూసిన రోజు ఫోటోలు అన్నం పెట్టి మాత్రం మనం పోతుంది. ఇక మన ఇల్లు కాడు కమ్ముంది, ఇక ఎవరంతా వాళ్ళే ఉంటుంది. ఎవరు చూసి ఇన్ని రోజులు మరి మీరు ఎప్పుడు చూసిరు? పొద్దున్నా ఇవాళ నేను రోజు నీళ్ళు ఎప్పుడు తీసుకుని వస్తా అయితే ఇవాళ కూడా అట్లా తీసుకుని వచ్చాను. తీసుకొని వచ్చే వరకల్లా ఎవరు చూడలేదు. మళ్ళీ నేనే చూసేవరకల్లా పానం పోయిందా? మొత్తం పానం పోయింది. అట్లా దింపేసి తలకాయ కూడా పోయిందా? రాత్రి తలకాయ 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు కూడా బాగాలేదు. ముందులో లావట్లు మంచిగా సాధ్యం మంచిగా వచ్చారు. ఈ రాత్రికి మాత్రం వాళ్ళు అటగా చూడలేదు, ఎప్పుడు చూడలేదు. చూడకుండా ఆ కుక్కలు పాడు ఎక్కడి నుంచి వచ్చినా పాడు కుక్కలు అని అంత ఖరాబ్ చేసి ఇక దాన్ని మేము ఏం చేయగలుగుతుందా? వాళ్ళు కావాలన్నట్టు లేము. ఇది రోజు ఉన్నట్టుగా అట్లనే ఉన్నారు వాళ్ళు. ఇక ఈ పని జరిగింది. మరి ఇక దయచేసి ఆ కుక్కలు మాత్రం ఇంత అన్ని వచ్చినాయి, అన్ని ఉన్నాయి. అవి మాత్రం సంపాద అంతే. మరి ఇంకేం చెప్పండి? చేతులు కట్టుకోండి. రాత్రి రోజున ఇట్లా రాజలక్ష్మి అంటే ఆమె వాళ్ళకు 4 సంవత్సరాల నుంచి కొడుకులు ఎంతో సేవ చేసుకుంటూ ఆల్రెడీ ప్రతిరోజు రాత్రి ఒక 3-4 సార్లు లేచి ఆల్రెడీ అమ్మ ఎట్లుంది, ఏం కథ అని చూసుకుంటుంది ఉంటుంది. అప్పుడు రాత్రి ఏమైందంటే వీళ్ళు మామూలుగా వ్యవసాయ పనులు ఎక్కువైనాయి. వాళ్ళకి పొలం నాట్లు వేసుకుంటున్నా రాత్రి అందరూ అలసిపోయి భోజనం చేయించి వాళ్ళు పండుకోబెట్టినాక కాకపోతే వీళ్ళ పనులు ఎక్కువైనాయి కాబట్టి ఎవరు రాత్రి లేవలేదు. లేవగా నిద్రపోయినందున ఈ ఆల్రెడీ